నర్సాపురం వైఎన్ కళాశాల రిటైర్డ్ తెలుగు శాఖాధిపతి డాక్టర్ అరిపిరాల నారాయణరావు 6 ఏళ్ల పాటు శ్రమించి తెలుగులో మొదటి అంత్యానుప్రాస నిఘంటువును రూపొందించారు. ఈ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సుర్హున్ మండల పక్షాన ఘనంగా నిర్వహించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వై శ్రీనివాసరావు పుస్తకావిష్కరణ చేశారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అవధానం, పద్యం వంటి ఎన్నో సాహిత్య ప్రక్రియలున్న తెలుగు భాషలో అంత్యానుప్రాస నిఘంటువును డాక్టర్ అరిపిరాల నారాయణరావు రూపొందించడం అభినందనీయమన్నారు. తెలుగు భాషపై పట్టు, ప్రావీణ్యం ఉండాలంటే ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చక్కటి భాష మాట్లాడటానికి, భాషపై పట్టు సాధించడానికి, ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి డాక్టర్ అరిపిరాల నారాయణరావు రూపొందించిన అంత్యానుప్రాస నిఘంటువు ఎంతో దోహదపడుతుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా అందరూ మాతృభాష నేర్చుకోవాలని, ఆ తర్వాతే మిగిలిన భాషలు నేర్చుకోవాలన్నారు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రావుతో సూర్యప్రకాశ్రావు, వైఎన్ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ చిన్నమిల్లి సత్యనారాయణరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలి పుస్తకాన్ని కంటిపూడి సర్వారాయుడు కొనుగోలు చేశారు. పెరుమాళ్ల రఘునాథ్, వివిఎస్ఎస్ కృష్ణకుమార్, పొన్నపల్లి శ్రీమన్నారాయణ, డాక్టర్ టి పతంజలి శాస్త్రి, మేడిశెట్టి తిరుమల కుమార్, తుమ్మిడి విజయ్ కుమార్, దినవహి బాపిరాజు, జోరా శర్మ, బొమ్మల దత్తు తదితరులు పాల్గొన్నారు. మధురమైనటువంటి భాషణలు వినేటువంటి అవకాశం, దాంతోపాటు ఏదైతే సాంస్కృతిక శాఖకు కూడా నేను మంత్రిగా ఉన్నాను కనుక మా శాఖ యొక్క గొప్పదనాన్ని ఇనుమడింపజేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక ఈ వేదిక మించి నాకు లభిస్తుందనేటువంటి మాటను కూడా ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. గౌతమి గ్రంథాలయంలో ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నటువంటి అనేక గ్రంథస్థమైనటువంటి పుస్తకాలని, వాటిని శిథిలావస్థకి చేరిన సందర్భంలో చాలా మంది అయ్యో అనుకుని వదిలేసి ఏం చేస్తాం మనం అనుకున్నటువంటి తరుణంలో వాటిని డిజిటలైజేషన్ చేయటం ద్వారా భవిష్యత్ తరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాల్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ అరిపిరాల నారాయణరావు గారు అనేటువంటి మాటని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఆయన సహృదయం, స్నేహంతో ఆయన పలకరించేటువంటి విధానం, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా అమృత తుల్యం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అంత్యానుప్రాసలు ఖచ్చితంగా ఇవి అందరికీ చాలా ఉపయోగపడతాయి. రాజకీయాల్లో కాస్త మంచి భాష ఉపయోగించి గడిచిన నాయకులు మాట్లాడే భాష కాదు నేను మాట్లాడేది. ఒక మంచి భాష ఉపయోగించాలనుకునేవారు, మంచి వక్తలుగా రాజకీయవేత్తలు కూడా అవ్వాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే, దాన్ని అనుసరిస్తే మంచి భాషని వంట పట్టించుకుంటాం అనేటువంటి నమ్మకం కూడా ఆ పుస్తకం చూసిన తర్వాత నాకు కలిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా మేము కాస్తో కోస్తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని నమ్మేటువంటి వాళ్ళం కనుక మీరు ఎప్పుడు పిలిచినా ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాలు పంచుకుంటాం. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. రాజమహేంద్రవరానికి ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో, కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనందరం కూడా అందులో పూర్తిగా నిమగ్నమై రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి రాజమహేంద్రవరాన్ని, త్వరలో వచ్చేటువంటి పుష్కరాల సందర్భంగా ఒక మన వైభవాన్ని మళ్లీ చూపించుకునే విధంగా ముందుకు వెళదామని, అందుకు ఇటువంటి గ్రంథాలు మనకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయనేటువంటి మాటని మరొక మారి తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా వర్క్ని చేసుకుంటూ మొత్తం మీద ఒక 6 సంవత్సరాల కృషితోటి 700 పేజీలతోటి 50,000 పదాలతోటి ఒక డిక్షనరీ రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఆవిష్కరించడానికి అనువైనదిగా మరి చిరకాల మిత్రులు మినిస్టర్ గారు ఆయన అడిగిన వెంటనే నేను వస్తానన్నారు. మరి ప్రముఖంగా సాహితీ విషయాల్ని ప్రస్తావన చేస్తున్నటువంటి ఎంపీ గారు వసుంధర వారు కూడా
వెంటనే వస్తానన్నారు. ఇలా ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటూ దీన్ని ఈ రోజుకి సఫలీకృతం అవుతున్నట్టుగా నేను భావిస్తూ నాకు సహకరించినటువంటి మిత్ర బృందానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు వేదిక మీదకి పిలిచినప్పుడు 2 కారణాల చేత నేను చాలా సంశయించాను. ఒకటి, దగ్గు, కంఠం సరిగా లేదు. అయినా మా వారు చెప్తూ ఉంటారు, చిన్నమ్మ నీకు జలుబు చేసినప్పుడే నీ కంఠం వినసొప్పుగా ఉంటుంది అని. అది వేరే విషయం అనుకోండి. 2, తెలుగు భాషకి సేవ చేసినటువంటి వారు, తెలుగు సంస్కృతిలో అపారమైనటువంటి ప్రమేయం కలిగినటువంటి వారు, పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో మాలాంటి వారు అక్కడ కూర్చోవటం అనేది అది మాకు ఇబ్బంది కలిగించేటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అయినప్పటికీ ఈ చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం, ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతితో మనకు ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో అది భాష మాధ్యమంగానే అది బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సాహితీకారులు ఎవరైతే ఉన్నారో వారు మనకి సంబంధించినటువంటి మన సంస్కృతిని అంతా కూడా సాహిత్యంలో పొందుపరిచినటువంటి సందర్భంలో భాష మీద కనుక మన పట్టు కనుక సడలినట్లయితే, పోగొట్టుకున్నట్లయితే మన సంస్కృతితో మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం మనం తెగతంపులు చేసుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది.